నేను పద్మ. ముందుగా హెడ్లైన్స్. జనలోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే దీక్ష, వ్యవస్థలో మార్పు రావాలన్న సామాజికవేత్త. అన్నా హజారే దీక్షకు చంద్రబాబు మద్దతు, రైతు సమస్యలపై ఉద్యమించాలని నిర్ణయం. సిబిఐ కేసుపై సుప్రీంకోర్టుకు జగన్, తనపై కుట్ర జరిగిందని ఆరోపణ. ఆ గ్రామంలో దేశ నాయకులే దేవుళ్లు, విగ్రహాలకు పూజలు, అభిషేకాలు. ప్రియమణిపై కోలీవుడ్ ఫైర్, అవకాశం వస్తే మళ్లీ నటిస్తానన్న బ్లాక్ బ్యూటీ. ఇక అవినీతిపై సమరశంఖం పూరించిన సామాజికవేత్త అన్నా హజారే మంగళవారం నుంచి మళ్లీ దీక్ష చేపడుతున్నారు. ప్రధానిని లోక్పాల్ పరిధిలోకి చేర్చాలన్న పౌర సమాజం డిమాండ్ను ప్రభుత్వం పక్కన పెట్టడంతో అన్నా దీక్షకు దిగారు. అటు అన్నా దీక్షకు ఢిల్లీ పోలీసుల షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ధన ప్రవాహం, అవినీతిని నిర్మూలించడంపై ప్రభుత్వం విఫలమైందని అన్నా హజారే విమర్శించారు. అన్నా హజారే దీక్షకు టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు తెలిపారు. అన్నా దీక్షను కేంద్రం అడ్డుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై పోరాడాలని పొలిట్ బ్యూరో భేటీలో నిర్ణయించారు. ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిని అరికట్టడంలో ప్రధాని ఫెయిల్ అయ్యారని బాబు విమర్శించారు. పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో రైతుల కోసం మళ్లీ యాత్రలు చేస్తామన్నారు. ఈ నెల 27, 28న జాతీయ స్థాయి నేతలు పర్యటిస్తారని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం మీనమేషాలు లెక్కేస్తా ఉంది. దీనిపైన ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇక్కడ చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసేది, మీరు ఏదైతే అన్నా హజారేని అక్కడ నిరాహార దీక్ష చేయకుండా చేశారో ఇది అప్రజాస్వామ్యం, ఇది మంచిది కాదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఇమ్మీడియట్గా ఆయనకు అనుమతి వాళ్ళు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ హయాంలో జరిగిన జలయజ్ఞం, ధనయజ్ఞం విషయం జగన్కు తెలియదా అని టీడీపీ ప్రశ్నించింది. జే గ్యాంగ్ ఆంధ్ర, కర్ణాటకల్లో గనులను దోచుకున్న విషయం జగన్కు తెలియదా అని ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటుంటే తమ పార్టీ వైఎస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిందన్న విషయం జగన్ గుర్తుంచుకోవాలన్నారు. జగన్ ఏ తప్పు చేయకపోతే సుప్రీంకోర్టుకు ఎందుకెళ్తున్నారని మరో నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా సంస్థలను ప్రభుత్వానికి అప్పగించాలన్న పాలక మండలి ప్రతిపాదనలపై తిరుపతి శాసనసభ్యుడు పీఆర్పీ అధినేత చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏటా 50 కోట్ల రూపాయల వ్యయం అవుతుందన్న కారణంతో విద్యా సంస్థలను ప్రభుత్వపరం చేయాలనడం సరికాదని, ఈ ప్రతిపాదనను విరమింపజేయాలని కోరుతూ సీఎం కిరణ్ కు లేఖ రాశారు. గత 125 ఏళ్లుగా కొనసాగుతున్న విద్యా సంస్థలను అర్ధాంతరంగా సర్కార్కు బదలాయించడం మంచిది కాదని చిరు తన లేఖలో పేర్కొన్నారు. సిబిఐ కేసుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తనపై నమ్మకంతోనే పెట్టుబడులు పెట్టిన అనేక కంపెనీలు లాభాలు పొందాయని తెలిపారు. 2G స్కామ్లో కోట్ల కుంభకోణం జరిగిన సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించిన ప్రధాని తనపై మాత్రం సిబిఐ విచారణకు ఆదేశించారన్నారు. వైఎస్ఆర్ హయాంలో ఎకరా భూమి కేటాయింపులు జరిగినా అది కేబినెట్ సమిష్టి నిర్ణయమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆ తర్వాత ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రసంగంలో వివరించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి 340వ ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. వరుస బాంబు పేలులతో ఇరాక్ దద్దరిల్లింది. మొత్తం పేలులలో 59 మంది చనిపోయారు. కోట్ నగరంలో జరిగిన జంట బాంబు పేలులలో అత్యధికంగా 37 మంది చనిపోయారు. దియాలా ప్రాంతంలోనూ 5 పేలులు జరిగాయి. బాధితుల ఆర్తనాదాలతో పేలుడు జరిగిన ప్రాంతాలు భయానకంగా ఉన్నాయి. చాలా చోట్ల ఆత్మాహుతి దాడులు, కారు బాంబులు జరిగాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన శ్రీరామరాజ్యం ఆడియో ఆవిష్కరణ భద్రాచలంలో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో బాలయ్యతో పాటు డైరెక్టర్ బాపు, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాల్గొన్నారు. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం భద్రాచలంలోని కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించారు. వరుస ప్లాపులతో దిక్కుతోచక కొట్టు మిట్టాడుతున్న ప్రియమణిపై తమిళ తంబీలు మండిపడుతున్నారు. ఇకపై తమిళ చిత్రాల్లో నటించినని ప్రియమణి చెప్పడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
జనలోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే దీక్ష, వ్యవస్థలో మార్పు రావాలన్న సామాజికవేత్త. అన్నా హజారే దీక్షకు చంద్రబాబు మద్దతు, రైతు సమస్యలపై ఉద్యమించాలని నిర్ణయం. సిబిఐ కేసుపై సుప్రీంకోర్టుకు జగన్, తనపై కుట్ర జరిగిందని ఆరోపణ. ఆ గ్రామంలో దేశ నాయకులే దేవుళ్లు, విగ్రహాలకు పూజలు, అభిషేకాలు. ప్రియమణిపై కోలీవుడ్ ఫైర్, అవకాశం వస్తే మళ్లీ నటిస్తానన్న బ్లాక్ బ్యూటీ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి HY న్యూస్. ఫీల్ ద పల్స్.